హలో ఎవ్రీవన్. నాకు ఒక చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అందరు అడుగుతున్నారు. అదేంటంటే మా వాడికి బీటెక్లో 70% వచ్చింది, 80% వచ్చింది, కానీ మా వాడికి జాబ్ రావడం లేదు అని పేరెంట్స్ జనరల్గా అడుగుతూ ఉంటారనమాట. దానికి మెయిన్ కారణం ఏంటంటే మనోళ్ళు బాగా చదువుతున్నారు, బాగా మార్కులు తెచ్చుకుంటున్నారు. ఓకే, గుడ్, వెరీ గుడ్. అది ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకే ఉపయోగపడుతుంది. దాన్నే మనం అకాడమిక్స్గా ఎక్సెల్ చేయడం, అకాడమిక్స్గా బాగా మార్కులు తెచ్చుకోవడం అనేది దాన్ని హార్డ్ స్కిల్ అంటాం. దీంతో పాటు మన పిల్లలందరికీ ఏం స్కిల్ ఉండాలంటే అది సాఫ్ట్ స్కిల్. సాఫ్ట్ స్కిల్ అంటే మనకు తెలిసిన విషయము వేరే వాళ్ళకు చెప్పడము, మనకు తెలిసిన విషయము ప్రాపర్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ అవ్వడము. అంటే ఎస్పెషల్లీ ఈ రోజుల్లో జాబ్ రావాలంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. ఆ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయడము, రైట్, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడడం, ఇట్లాంటి స్కిల్స్ అన్ని ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి స్కిల్స్ని మనం సాఫ్ట్ స్కిల్స్ అంటాం. సో హార్డ్ స్కిల్స్ అయితే ఎంతైతే ఉపయోగపడతాయో సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే విధంగా ఉపయోగపడతాయి. అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇంకా చెప్పాలి అంటే హార్డ్ స్కిల్స్ కంటే చాలా ఇంపార్టెంట్. సో మన పిల్లలు ఎస్పెషల్లీ పేరెంట్స్కి చెప్తుంది ఏంటంటే ఓన్లీ అకాడమిక్స్ మీద ఫోకస్ చేయించకండి. పిల్లలకి మంచి కోచింగు నేర్చుకునే కోచింగ్ ఇప్పించి మంచి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయారిటైజ్ చేయండి. సో సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఇన్ టు ద జాబ్. ఓకే, నా నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి జాబ్ కొట్టాలి అంటే, సో ఇలాంటి విషయాల గురించి చెప్తాను. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఐ విల్ షేర్ మై నాలెడ్జ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.